హాయ్ అండి. నేను పెద్దగా నవల్స్ చదివే టైప్ కాదు. బట్ ఇది నా ఫస్ట్ నవల్. ఎప్పుడో కాలేజ్లో ఒక 2 చదివా కానీ గుర్తులేదు. బుక్ స్టార్టింగ్లో రైటర్ ఒక మాట చెప్తారు, మీ పక్కనే ఉండి కథ చెప్తా అని. సేమ్ నాకు అలానే అనిపించింది. అసలు ఈ బుక్ వర్త్. బుక్ చదవడం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒకటే డౌట్, అసలు ఈ బుక్ టైటిల్కి ఏమైనా రిలేషన్ ఉందా అని. బట్ హాఫ్ వరకు అయ్యాక తెలిసింది, రైటర్ టైటిల్కి 100% న్యాయం చేశారని. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రేమికుల కథ అనడం కన్నా ఇది ప్రేమ యొక్క కథ అనాలి. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయేది ప్రేమే, గెలిచేది కూడా ప్రేమే. అసలు ఒక్క బుక్ కూడా ఇంతవరకు చదవని నేను, టు మై సర్ప్రైజ్, ఈ బుక్ ఒక 8 అవర్స్లో కంప్లీట్ చేసేసాను. స్టోరీలో అన్ని క్యారెక్టర్స్ని చాలా బాగా పోర్ట్రే చేశారు రైటర్. నాకు నచ్చిన క్యారెక్టర్ ఫస్ట్ వచ్చేసి నందు. హీఈస్ నాట్ ఎ గ్రీన్ ఫ్లాగ్, హీఈస్ ఎ గ్రీన్ ఫారెస్ట్. నెక్స్ట్ సారిక అండ్ అభిరామ్, సచ్ ఎ ట్రూ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ వీళ్ళది. నెక్స్ట్ వర్ధనమ్మ, షీ రిజెంబుల్స్ ఎవ్రీ ఇండియన్ మామ్ and definitely everyone will connect somewhere because this story is a bundle of emotions with happiness, love, laughter, tears and what not. నాకు నచ్చింది అని అందరికీ నచ్చాలని లేదు, బట్ స్టిల్ ఐ రికమెండ్ దిస్ స్టోరీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ తెలుగు. అప్పుడే కదండి అండ్ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యారు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ టు రవి గారు ఫర్ సచ్ బ్యూటిఫుల్ ప్యూర్ హార్టెడ్ స్టోరీ అండి. మీ రైటింగ్స్కి ఫ్యాన్ అయిపోయా అండి. రైటింగ్ ఫర్ యువర్ సెకండ్ నవల్. థ్యాంక్ యూ.